తనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని కాల్చుకుంటా అని చెప్పేసి జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు సంచలన హెచ్చరిక చేసింది. ఏకంగా ఒక వీడియోని రిలీజ్ చేసింది. న్యాయం జరగకపోతే చావడం తప్ప మరో మార్గం లేదు అని చెప్పేసి తన నిస్సహాయతను వ్యక్తం చేసింది ఆ మహిళ. తన ఫిర్యాదు మీద ఏదో ఒక చర్య ఇప్పటి వరకు తీసుకోకపోగా ఇంకా ఉల్టా వెతకారం చేస్తున్నారని చెప్పేసి ఆమె బాధపడుతూ ఎలాగైతే పార్టీకి నియమ నిబంధనలు ఎందుకని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తుంది. అరవ శ్రీధర్ జనసేన పార్టీ కండువా వేసుకొని పార్టీ కార్యాలయానికి కూడా వెళ్తున్నాడు. తన విషయంలో అరవ శ్రీధర్కి ఎలాంటి క్లీన్ చిట్ రాలేదు కదా, అలాంటప్పుడు జనసేన కార్యాలయానికి ఎలా వెళ్తాడు అని చెప్పేసి ఆమె నిలదీస్తుంది. శ్రీధర్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైలుకు పంపే ధైర్యం ఉందా ఈ జనసేన పార్టీకి, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి అని చెప్పేసి ఆమె నిలదీస్తుంది, ప్రశ్నిస్తుంది. పట్టించుకునే నాదురేలే. తన మీద లైంగిక దాడికి సంబంధించినటువంటి నిజ నిజాలు నిగ్గు తేల్చేందుకు పవన్ కళ్యాణ్ గారు 3 మెన్ కమిటీని ఒకటి నియమించారు. ఆ కమిటీ ఇంతవరకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. అరవ శ్రీధర్ని సస్పెండ్ చేయలేదు. అరవ శ్రీధర్ మంచోడని ఆధారాలతో నివేదికనే సరే ఇవ్వాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తుంది. ఏదో ఒక నివేదిక ఇవ్వండి, దాని ప్రకారం మేము ముందుకు వెళ్తాం కదా. పార్టీ కార్యక్రమాల్లో అరవ శ్రీధర్ పాల్గొనడం గురించి పవన్ కళ్యాణ్కు తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ అతను చేసుకునేది ముమ్మాటికి తప్పే, తన మీద కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆమె కుక్కబట్టి మరీ మాట్లాడుతుంది. ఒక అమ్మాయి జీవితం అంటే ఆటలుగా ఉందా? జనసేన పార్టీ ఎమ్మెల్యే వల్ల తన జీవితం నాశనం అయిపోయింది, కుటుంబానికి దూరం అయిపోయాము, అయినప్పటికీ కనీస విచారణ కూడా చేయలేదు ఇప్పటివరకు. విజయవాడ నుంచి 3 మెన్ కమిటీ వచ్చి అరవ శ్రీధర్ని విచారించి ఏం చేశారు, దానివల్ల ఎవరికి లాభం, ఏం లాభం, పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేను ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి అనుకుంటే ఎలాంటి సందేశం ఇవ్వాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అని చెప్పేసి ఆమె జనసేన పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తుంది. మీ కుటుంబాల్లో రేపు ఎట్లే జరిగితే మన పార్టీనే అనేసి చెప్పి మౌనంగా ఉండిపోతారా? నివేదిక బయటకు రాకుండా చేసి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తుంది, తప్పుపడుతుంది. అందరూ కలిసి తనకు అన్యాయం చేశారని చెప్పేసి వాపోతుంది. తమ పార్టీలో సామాన్య కార్యకర్త మొదలుకొని మంత్రి అయినా ఒకటేనని చెప్పేసి చెప్తాడు కదా పవన్ కళ్యాణ్ గారు. అమ్మాయిలకు అన్యాయం చేస్తే ఎవరిని వదిలిపెట్టము అని చెప్పేసి మాట్లాడతారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఆచరణ ఎక్కడయ్యా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆమె నిలదీస్తుంది. 3 మెన్ కమిటీ వేయడం మీద తాను ఎంతో సంతోషించాను, అయితే 3 మెన్ కమిటీ ఏమి నివేదిక ఇచ్చింది, ఆ నివేదికను బయట పెట్టండి, దాన్ని చూపించండి. ఎందుకంటే ఎమ్మెల్యే తప్పు ఉండడం వల్లే నివేదికను మీరు బయట పెట్టడం లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తప్పుపడుతుంది. న్యాయస్థానాలు పరిశీలించి శిక్ష విధించడం మానేసి ఎమ్మెల్యే అనే కారణంతోనే వెనకేసుకురావడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఆమె పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తుంది. మీరు ఇలాగే ప్రవర్తిస్తే, ఇలాగే ఉంటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మినహా నాకు ఇంకేమీ కనిపించట్లేదు. ఎందుకంటే అందరి నోట నుంచి నాకు వెతకారంగా మాటలు కూడా వినబడుతున్నాయి. ఇప్పుడు ఒకరు కూడా వెతకారంగా మాట్లాడుతున్నారు నన్ను, అది కూడా విజయవాడ జనసేన కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి ఆమె హెచ్చరిస్తుంది. పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటానని చెప్పేసి తేల్చి చెప్పింది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తాడు చూడాలి. అసలు స్పందిస్తారా, పట్టించుకుంటారా?